ఏం చెప్తాను మరి అడ్లు నేర్పుతావా? ఎంపీ ఎలక్షన్లు వస్తానే కదా, ఏ గుర్తు కొట్టేస్తా అనుకుంటాను మరి? టీఆర్ఎస్కే ఓటేస్తాం. టీఆర్ఎస్కి ఎత్తుదా? ఎందుకు మరి టీఆర్ఎస్కి ఎందుకు ఎత్తావు? అన్ని పథకాలు ఉన్నాయి కాబట్టి, మాకు రైతు బంధు అవి అన్నీ వచ్చినాయి కాబట్టి దానికే ఓటేయాలని. ఓటు దేనికి ఎత్తా అనుకుంటాను? అదేనా? ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు? అమ్మా, ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, మీరు ఏ గుర్తు ఓటేసి గెలిపిద్దాం అనుకుంటారు? కార్కే వేస్తా. ఎందుకు వేయాలనుకుంటారు మరి? అన్ని మంచిగా చేసింది కదా, నీళ్లు అన్న, ఎంపీ ఎలక్షన్ వస్తానే కదా, ఏ గుర్తు కొట్టేస్తావు? బీజేపీ. బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటాను మరి? కండర్లో బీజేపీ ఉంటేనే అన్ని వర్గాలు బాగుపడతాయి. బ్రదర్, ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, మీరు ఏ పార్టీ కొట్టాలనుకుంటారు? ఎవరిని గెలిపించుకోవాలనుకుంటారు? కేసీఆర్ గెలిపించుకోవాలి, కొప్పులు గెలిపించుకోవాలి. అన్న, ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కదా, మీరు ఏ పార్టీ గెలిపిద్దాం అనుకుంటారు? బీఆర్ఎస్కి ఓటేద్దాం. బీఆర్ఎస్కి ఎందుకు వేయాలనుకుంటారు మరి? వాళ్ళు ప్రజల పరిపాలన చేసి కాబట్టి అన్ని రకాల వాటర్ కానీ అన్నిటికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఏమి లేదు. ఓన్లీ పథకాలు అడుగు కానీ చేసింది అయితే ఏమి లేదు. గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలన తేడా ఏంటిదే? తేడా అనిపిస్తుంది. అన్ని రంగాల విద్యుత్ కానీ, ఇప్పుడు పెన్షన్లు కానీ, అది మన కళ్యాణ లక్ష్మి కానీ ఎవరికి ఏమి అసలు లేదు. అడుగు కానీ ఏం లేదు. బీఆర్ఎస్ పాలనే మంచిది. ఎంపీ ఎలక్షన్లు వస్తానే కదా, మీరు ఏ పార్లమెంటే? పెద్దపల్లి పార్లమెంటా? పెద్దపల్లి పార్లమెంట్ ఎంత నిలుచుంటారు? ఏ పార్టీకి ఎవరు నిలుచుంటారు? మరి ఎవరికి మీరు ఏ పార్టీకి ఎత్తారనుకుంటారు? కాంగ్రెస్ కదా అన్న. ఎంపీ ఎలక్షన్స్ వస్తానే కానీ అట్లా ఏ గుర్తుకోవట్లేదు, ఎవరు గెలిపించుకోవాలనుకుంటారు మరి? కొప్పులేశ్వర్ ఎందుకు గెలిపించుకోవాలనుకుంటారు? ఇవరకు ఆయన మంచి చేశాడు కాబట్టి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని తెలంగాణ కోసం మొట్టటి కేసీఆర్ తెలంగాణ రావడానికి ఉద్యమం చేసిన ఇప్పుకోవడానికి యువతలో తెలంగాణ రావడానికి ప్రతిదానికి కారణం తెలంగాణలో కేసీఆర్ కారణం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కావాలన్నా, తెలంగాణ హక్కులు కాపాడుకోవాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. నేను బీఆర్ఎస్కే ఓటేస్తాను.